హాయ్ అండి. చాలా గ్యాప్ వచ్చింది కదా మన వీడియోలకి. మళ్ళీ ఈరోజు నుంచి నేను వీడియో చేయడం మొదలెట్టానండి. మధ్యలో కొన్ని కారణాల వల్ల మీ అందరికీ అందుబాటులోకి రాలేకపోయాను. అయితే ఈరోజు నుంచి మనం మన పేరెంటింగ్ టిప్స్లోనే ప్రతిరోజు ఒక విషయం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంకా రాబోయే ఒక 1 వీక్లో పిల్లలకి స్కూల్స్ రీఓపెనింగ్ అవుతున్నాయి. అది మనకందరికీ తెలుసు. అయితే ఈ రీఓపెనింగ్ అయ్యే ఈ 1 వీక్ మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి యాజ్ ఎ పేరెంట్గా, మనం ఎలాగ పిల్లల్ని స్కూల్కి వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా రెడీ చేయాలి. మెంటల్గా ఫిజికల్గా రెడీ చేయాలంటే ఇంతవరకు మనం లేస్తున్నాము, వర్కౌట్లు చేస్తున్నాము, వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. కానీ ఒక టైం అంటూ మనం పెట్టుకోలేదు. మార్నింగ్ అనుకున్నాం. కానీ ఈ రోజు నుంచి మీరందరూ చేయవలసిన ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే, ఈరోజు నుంచి ఈ 1 వీక్ మీ పిల్లల్లో టైంని హ్యాబిట్యూట్ చేయండి. అంటే టైంకి లేవడం, టైంకి తినడం, మళ్ళీ టైంకి పడుకోవడం. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఈ హాలిడేస్లో ఇవన్నీ మనం డిస్కస్ చేసినా మనం ఒక టైం ఫాలో అవ్వం. ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి ఓకే, ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనం కూడా అలాగే ఉంటాము. వాళ్ళు కూడా కొంచెం లీనియస్గా అలా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి టైం యొక్క ఇంపార్టెన్స్ తెలియసేటట్టు, టైంకి వాళ్ళు రెడీ అయ్యేటట్టుగా టైంకి లేవడం, తినడం, పడుకోవడం, ఈ మూడింటిని చెప్పాలండి. అయితే ఈ మూడింటిని చెప్పడానికి మనం ఏం చేయాలి అంటే, ఈ రోజు నుంచి ఈ 1 వీక్ మీరు మార్నింగ్ ఏ టైంకి మీ పిల్లల్ని లేపాలి, వాళ్ళు లేవాలి, చదవాలి అనుకుంటున్నారో ఆ టైంకి లేపండి. ఎందుకు అంటే వాళ్ళకి హ్యాబిట్యూట్ చేయాలి. వాళ్ళు ఏ పిల్లలైనా యాక్చువల్గా మనకి పూర్వకాలం నుంచి కూడా వస్తున్న విషయం ఏంటి అంటే, సూర్యుడి కన్నా 1 గంట ముందు మనం లేవాలి. ఎందుకు అంటే జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు, అవ్వాలనుకున్న వాళ్ళు కూడా, అలాగే చరిత్రను సృష్టించాలి అనుకున్న వాళ్ళు కూడా 1 గంట ముందు లేవాలండి. అలాంటిది భవిష్యత్తులో వాళ్ళే భారతదేశానికి పట్టుకొమ్మలైన మన పిల్లలు ఎంత ముందు లేవాలి? సో అందుకే వాళ్ళని మీరు 5-5:30కి లేపడం ఈ రోజు నుంచి అలవాటు చేయండి. అదేవిధంగా మీరు కూడా లేవడం అలవాటు చేసుకోండి. ముందుగా ముఖ్యంగా పిల్లలు ఎందుకు లేవరంటే మనం లేవం. చాలామంది పేరెంట్స్కి నేను 5 గంటలకు లేచి చేయలేకపోతున్నానండి, మా పిల్లలకి నేను వర్క్ చేయలేకపోతున్నాను అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే మనకు పూర్వం రోజుల్లో చూస్తే 4 గంటలు లేపి పక్కనే కూర్చొని చదివించే పేరెంట్స్ నేను చూశాను. మా మదర్, మా ఫాదర్ అలాగే చేసేవారు. నేను మా పిల్లలకి అలాగే చేశాను. సో ఇది మన బాధ్యతనే. ఎందుకంటున్నామంటే మన పిల్లలు బాగుండాలి అంటే మనం కొన్ని చెయ్యాలి. సో మీరు 5-5:30కు లేచి వాళ్ళని లేపి వాళ్ళ చేత ఒక ½ an hour ఎక్సర్సైజ్ చేయించండి. మీకు ఎక్సర్సైజ్ చేయించడానికి అవకాశం లేదు, చక్కగా మీరు కూడా యోగా నేర్చుకోండి. యోగాతో మెడిటేషన్ చేసి వాళ్ళతో కూడా చేయించండి. ఇవి ఇప్పుడు ప్రెజెంట్ చాలా ఏరియాస్లో చాలామంది యోగాస్ ఫ్రీగా చెప్తున్నారు. అలాగే మనకి యోగనారాయణ గారు అని ఒక యోగా టీచర్, ఇంటర్నేషనల్ యోగా టీచర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నేను లాస్ట్లో ఆ లింక్ కూడా మీకు పెడతాను, ఒకసారి చూడండి, జాయిన్ అవ్వండి. మీరు లేవండి, మీ పిల్లల్ని లేపి వాళ్ళకి ముందు టైంకి లేవడం నేర్పించండి. అదేవిధంగా మధ్యాహ్నం మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు అవ్వాలి? 7:30. ఆ టైం ఈ 1 వీక్ వాళ్ళకి తినడం నేర్పించండి. లంచ్ ఎన్ని గంటలకు స్కూల్లో ఉంటుందో ఆ టైంకి తినడం నేర్పించండి. అలాగే నైట్ ఏ టైంలో మీరు పిల్లలు పడుకోవాలి. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు బాగా నిద్రపోతేనే వాళ్ళు బాగా చదవగలుగుతారు. కాబట్టి నైట్ మహా అయితే 9:30 అండి, లోవర్ క్లాసెస్ అయితే. హయ్యర్ క్లాసెస్ అయితే 10 వరకు మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ హోంవర్క్స్ ఉంటాయి, ఎక్కువ చదువుకునే ఉంటాయి. కాబట్టి 10 వరకు వాళ్ళు లేచి ఉండొచ్చు. సో బై 10 కల్లా వాళ్ళు పడుకుని పోవాలి. అది మీరు ఈ 1 వీక్ హ్యాబిట్యూట్ చేయగలిగితే మీ పిల్లలతో మీరు కూడా పడుకోవాలండి. అలానే పిల్లల్ని పడుకోమని చెప్పి మీరు టీవీ చూస్తున్నా, మొబైల్ చూస్తున్నా ఉంటే వాళ్ళు పడుకోరు. నేను ఆల్రెడీ మీకు ముందు క్లాసుల్లో చెప్పాను ఏమని, పిల్లలు ఎప్పుడు కూడా చెప్తే వినరు, చూసే నేర్చుకుంటారు అని. సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీరు లేవండి. మీ పిల్లల్ని ఏ టైంకి లేవాలని మీరు అనుకుంటున్నారో, 5 అయితే 5, 5:30 అయితే లేపండి. వాళ్ళకి అదే విధంగా లేపండి. మీరు లేవండి, మీ పిల్లల్ని లేపండి. దాంతోపాటు వాళ్ళని కూడా అదేవిధంగా రాత్రి
మహా అయితే 10 గంటలకల్లా పడుకోవడానికి చేయండి. థ్యాంక్ యూ అండి.